నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను నాగేశ్వరి. తెలంగాణ సంక్షిప్త పదాన్ని టీఎస్‌గా నుంచి టీజీగా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి నేడు ఉత్తర్వులు జారీ చేశారు. సీవీలు, నోటిఫికేషన్లు, నివేదికలు, లెటర్ హెడ్‌లలో టీజీ ఒకేలా ఉండాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభుత్వ శాఖలు, సంస్థలు, స్వయం ప్రతిపత్తి కలిగిన శాఖలు కూడా ఇదే విధానాన్ని అనుసరించాలని ఆదేశాలు జారీ చేశాయి. ఇప్పటికే వాహనాల రిజిస్ట్రేషన్లలో తెలంగాణ సంక్షిప్త పదాన్ని టీజీగా పేర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇక నుంచి ప్రభుత్వ కార్యాలయాల బోర్డులు, వెబ్సైట్లు, ఆన్లైన్ ప్లాట్ఫామ్లలోనూ టీజీ ఉండాలన్నారు. టీఎస్ అని ముద్రించిన స్టేషనరీ ప్రింటింగ్ మెటీరియల్ ను తొలగించి టీజీతో కొత్తగా ముద్రించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఉత్తర్వులు అమలు చేసి ఈ నెల 31 నాటికి సాధారణ పరిపాలన శాఖకు నివేదిక సమర్పించాలని వివిధ శాఖల కార్యదర్శులను సీఎస్ ఆదేశించారు. తెలంగాణ ఉద్యమం సమయంలో సంక్షిప్తంగా టీజీని ఉపయోగించారని, వాహనాలపై కూడా నాడు ఏపీకి బదులు టీజీ అని రాసుకున్నారని ప్రభుత్వం పేర్కొంది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో తెలంగాణను సంక్షిప్తంగా టీఎస్ గా మార్చిందని, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల అభిష్టం మేరకు టీజీగా మారుస్తున్నట్టు స్పష్టం చేసింది.